మీ గృహాల్లో ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు. కృతజ్ఞత కూటమనో, జ్ఞాపకార్థ కూటమనో, పుట్టినరోజు కూటమనో, పెళ్లి రోజు కూటమనో, ఇల్లు కట్టుకున్న కూటమనో, లుంగిల కూటమనో ఏదో పెడతా ఉంటారు. సరే, ఏదో వంకతో ఒక కూటమి ఏర్పాటు చేసి ఆ సమాజానికి దేవుని వాక్యాన్ని ప్రచురపరచడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం, సంతోషకరమైన విషయం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఏ హేతువు లేకపోయినా దేవుడు చేసిన ఉపకారముల కొరకు కృతజ్ఞత కూటమి అని సువార్త కూటమి మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. కొంతమంది పెళ్ళిని, పుట్టినరోజును, మరణాన్ని, జ్ఞాపకార్థాన్ని దేన్ని వదిలిపెట్టరు. అన్నిటా కూడా దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి దేవుని వాక్యం చెప్పిస్తారు. పెళ్లి చేసుకునేటువంటి కొన్ని పెళ్ళిళ్ళలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తారు. ఇక అక్కడ డ్యాన్స్ పార్టీలు ఉండవు, లేకి పాట కచేరీలు ఉండవు, దరిద్రాలు ఏముండవు. అక్కడ పరిశుద్ధ వివాహము అని కార్డు మీద కొట్టించినట్టే పరిశుద్ధుల పెళ్లిలాగే చేస్తారు. చక్కగా దేవుని పాటలు పాడి మయంపరుస్తారు, వధూవరులను ఆహ్వానించి కూర్చోబెడతారు. వాళ్ళకి వచ్చినటువంటి జనులకి అందరికీ కలిపి సువార్త మరియు కుటుంబాలకు కావలసినటువంటి వర్తమానం రెండూ అందించి చక్కగా వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఎంత మంచిది! ఏం లేదండి, ఆ పెళ్లి ద్వారా సువార్త ప్రకటింపబడి ఆ రోజు వచ్చిన అన్యజనుల్లో నలుగురు దేవుని వైపు చూస్తే, ఒక్కరు దేవుని వైపు చూసినా ఈ వధూవరులిద్దరికీ జీవితకాల ఆశీర్వాదం లభిస్తుంది. కానీ పాపం కొంతమంది దరిద్రం ఏంటంటే, పెళ్ళిళ్ళు చేస్తారు, కార్డు మీదేమో పరిశుద్ధ వివాహము అని టైటిల్ కొడతారు, కానీ ఆ పెళ్లి మొత్తంలో పాపమే ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లల్ని తెప్పిస్తారు, డ్యాన్స్ పార్టీ పెట్టిస్తారు, వాళ్ళు ఒక పక్క ఎగురుతుంటారు. ఓకే, తర్వాత ఈ పెళ్లి కోసం సిద్ధపడిన పెద్దలు కూడా ముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. అర్థమైందా? ఇక వీళ్ళు వాళ్ళు మొత్తం కలిసి ఎగురుతూ ఉంటారు. మళ్ళీ కార్డు మీద పరిశుద్ధ వివాహం. ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక వాక్యం ఏమి రాస్తారో తెలుసా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేదేమో ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇది యెహోవా ఏర్పరిచిన దినము అని పెడతా ఉన్నారు. ఇది యెహోవా ఏర్పరిచిన దినము. ఈ దినములో మనం ఏమి చేయవలను? స్టేజి కట్టి డ్యాన్సులు వేయవలను. ఏమండి, పాట కచేరీలు పెట్టి లేకి పాటలన్నీ పాడవలను. ఇప్పుడు ఆ లేకి పాటలు, లోక పాటలు, ఆ లేకి డ్యాన్సుల వల్ల ఆ కూర్చున్న వాళ్ళ హృదయాలు పొడవబడి, ఒక ఆడపిల్ల చేత 4 స్టెప్పులు వేపిస్తే అది చూసిన వారి హృదయం అందు పొడవబడి, సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను? అదే ఎలా కలిగింది మీకు ఈ జ్ఞానం అంటే, ఆమె బహుగా ఎగురుచున్నది. ఆ ఎగురులు చూసి మేము మరి ఆత్మయందు, హృదయమందు పొడవబడినాము, మేము ఏమి చేయవలనని అడుగుతారా? ఎవడన్నా వచ్చి అడుగుతాడా? మరి దేనివల్ల పొడవబడతారు? వాక్యం. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలు చేయి సుత్తె వంటిది కాదా అన్నాడు. బండలాంటి గుండెలను బ్రద్దలు కొట్టే శక్తి దైవ వాక్యంలో ఉంది. కాబట్టి మైండ్ బాగున్నోళ్ళు, ఒరిజినల్ క్రైస్తవులకు చెప్తున్నాను నేను. కొంతమందికి మండిపోయిద్ది, ఇప్పటికీ ఈ పని చేసిన వాళ్ళకి మండితే సన్నీళ్ళు పోసుకో, చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం. కానీ బుద్ధి తక్కువ పనులు చేయొద్దు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలకి మెచ్యూర్ ఫంక్షన్లో చేయొద్దు. అర్థమైందా? అనవసరంగా డబ్బు వేస్ట్ చేయొద్దు. ఆ ఫంక్షన్ పేరుతో నువ్వు ఖర్చు చేసేటువంటి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ బుడ్డదాని పేరు మీద బ్యాంకులై. రేపు అది ఇంకొంచెం 4-5 ఏళ్ళు పోతే ఆ బుడ్డది కాస్త పెద్దదైపోతుంది. దాని భవిష్యత్తు బాగుంటుంది, ఆ చిన్ని తల్లి భవిష్యత్తు. అంతేగాని దాని గురించి చాటింపులేసి దానికోసం ఏదో అన్యులు చేసినట్టు నువ్వు హడావుడి చేయాల్సిన అవసరం లేదు.
బిడ్డ పెద్ద మనిషి అయిందా, దైవజనులను లేకపోతే సేవకురాళ్ళను పిలిచి ప్రార్థన చేయించుకో. ఆ బిడ్డకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవో పెట్టు, చక్కగా ప్రార్థన చేయించి అని స్నానం చేయించు. పాపనే సైలెంట్గా వదిలేసే. అందరికీ చెప్తున్నా, ఏం చేయాలని అనుకుంటారు. చెప్తున్నా, ఈరోజు నా ఇంట కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఎవరికి అలాంటి హడావుడి చేయనిలా నేను. నాది పెద్ద ఫ్యామిలీ, 4 ఆడపిల్లలు, వాళ్ళ సంతానం. నా అన్నకి 2 ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి అందరికీ, నా ఫ్యామిలీ మొత్తానికి నేను అదే కండిషన్. అదేం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏం లేదు, హడావుడి చేయాల్సిన అవసరం లేదు. సైలెంట్గా అట్టు వదిలేసేయండి. ఏదన్నా ఆ రూపాయన ఖర్చు పెట్టాలంటే అదేదో వాళ్ళ పేరున బ్యాంకులో వేయండి. వాళ్ళకి ఇంత బంగారం చేయించుకోండి, బిడ్డలకి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పా. కాబట్టి నా బిడ్డలారా, దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయులారా, నన్ను వెంబడించే ప్రియమైన పిల్లలారా, మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. దయచేసి చాటింపు వేయకండి. అన్యులు చేసే పని అది. అదేం పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిచ్చి పనులు చేయకండి. లేదు బ్రదర్, మా బంధువుల్లో చాలామంది అలా చేశారు, మేము కూడా చేస్తామంటే వాళ్ళకి నీకు తేడా లేదు. వాళ్ళు మన దానికి వచ్చి చదివింపులు ఇచ్చారంటే, నీ కార్యక్రమాలకు వచ్చి చదివింపులు ఇచ్చారంటే, వాళ్ళ కార్యక్రమాలకు కూడా నువ్వు వెళ్ళి చదివింపులు ఇవ్వాలంటే పెళ్ళికి వెళ్ళు. ఇట్లాంటి వాటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే, నేను చెప్పింది ఫాలో అవ్వండి. కరెక్టే అనిపిస్తే కాదు, మైండ్ సరిగ్గా పనిచేస్తే కరెక్టే అనిపిస్తుంది. ఇక ఏదో మైండ్లో వేరే పెట్టుకొని నా మాట మీద గౌరవం లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ పెళ్ళిళ్ళలో లేకి లేకుండా జాగ్రత్త పడండి. లేకి లేకుండా జాగ్రత్త పడండి. ఏం లేకి? వాక్య వ్యతిరేకమైన లేకి ఏది ఉండొద్దు. మెయిన్ దేవుని పాటలు, దేవుని వాక్యం. పొద్దున కూటం అంటారు, పొద్దున్నే 10ంటికి రమ్మంటే 4ంటికి వస్తారు కొంతమంది పెళ్ళిళ్ళకి. దయచేసి, నీకు టైం ఉండొచ్చు, కానీ దైవజనుడి సమయం చాలా విలువైంది. చాలా బాధ్యతలు ఉంటాయి. దేవుడితో గడపాల్సి ఉంటుంది, వాక్యం చదువుకోవాల్సి ఉంటుంది, ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు పొద్దున 10ంటికి అని చెప్పి సాయంత్రం 4ంటికి నువ్వు వస్తే అప్పుడు ఈ మధ్యలో ఎన్ని గంటలు పోతుంది ఆయనకి? కాబట్టి అలాంటి పిచ్చి పొరపాట్లు నన్ను వెంబడించే వాళ్ళు చేయొద్దు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి చెందిన వాళ్ళు ఎవరైనా సరే కొన్ని విషయాల్లో కొంచెం మెలకువగా ఉండండి. మనం ఏది చేసినా స్పష్టత ఉండాలి, పారదర్శకత ఉండాలి, ప్రయోజనం ఉండాలి. పిచ్చోళ్ళు పడ్డ పిచ్చిపాట్లు మనం పడొద్దు. వైనంతైనో లేని సోది పనులు మనం చేయొద్దు. నేను ఇప్పటికీ మేనల్లుళ్ళు మేనగోడల పెళ్ళిళ్ళు చేశాను. చాలా పెళ్ళిళ్ళు చేశాను. పెళ్ళిళ్ళప్పుడల్లా నా బంధువులందరినీ పిలుస్తా, మొత్తాన్ని కూర్చోబెడతా, చక్కగా పాటలు పాడతా, చక్కగా వాక్యం చెబుతా, వాళ్ళ మనసును నొప్పించకుండా వాళ్ళు ఆలోచించేటట్టు నా సాక్ష్యం చెబుతా. అలా పెళ్ళిళ్ళకి వచ్చి విన్నోళ్ళలో చాలామంది ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు, రక్షణ పొందారు. ఆ పెళ్లి చేసుకునే బిడ్డలకు ఆ దీవెన రావాలంటే ఆ కూటమిలో కనీసం ఒక ఆత్మ రక్షింపబడాలి. డ్యాన్స్ పార్టీ చూసి ఎవడన్నా మారతాడా? లేకి పాటల కచేరీ పెడితే ఎవడన్నా మారతాడా? మరి ఏ మాట? దేవుని పాట. దేవుని పాటలు కొంతమందిని పట్టుకుంటాయి, దేవుని వాక్యం కొంతమందిని పట్టుకుంటుంది. పాట ఎట్ట పట్టుకుంటుంది అంటే, పాటలో కూడా ఉండేది దేవుని వాక్యమే గనక వాక్యానికి ఆ దమ్ము ఉంది. అది పాట రూపంలో ఉన్నా, పద్య రూపంలో ఉన్నా, మాట రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా సరే విన్నవారి హృదయాన్ని బ్రద్దలు చేసే శక్తి దైవ వాక్యంలో ఉంది గనక దైవ వాక్యాన్ని వినిపించాలి. కొంతమంది తృణీకరించవచ్చు, ఏడిశారు. వాళ్ళ మెప్పులు ఎవరికి కావాలి?